హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్లో కాల్పులు జరిపిన నేరస్తుడిని గజదొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టుగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 3 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్పై గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. కాగా విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీల ద్వారా 333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. గచ్చిబౌలిలో పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో ఫిబ్రవరి 1వ తేదీన ప్రిజం పబ్కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. దీంతో కానిస్టేబుల్ వెంకటరామరెడ్డికి గాయాలయ్యాయి. మరోవైపు పబ్లోని బౌన్సర్లకు సైతం గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే చాకచక్యంగా పబ్ సిబ్బంది నేరస్తుడిని పట్టుకున్నారు. కానిస్టేబుల్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు గజదొంగగా గుర్తించారు. కాల్పులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఇరికిపెంట. 8వ తరగతిలోనే చదువు మానేసిన ప్రభాకర్ 17 ఏళ్ల వయసు నుంచి దొంగతనాలు చేయటం మొదలుపెట్టేశాడు. రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, హర్షవర్ధన్ రెడ్డి వంటి 3 పేర్లతో చోరీలు ప్రారంభించాడు. మొదట 3000 దొంగిలించిన ప్రభాకర్ తన లక్కీ నెంబర్గా 3ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒకే రోజు 3 లక్షలు, కొన్ని నెలల వ్యవధిలోనే 33 లక్షలు చోరీ చేశాడు. చివరిగా 333 కోట్లు కొల్లగొట్టి చోరీలు మానేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. డబ్బుతో పాటు 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని కూడా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు తన ఛాతీ మీద 3, 100 నెంబర్లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.